తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో పరిస్థితి తీవ్రమైంది. మొంతా తుఫాను ప్రభావంతో సముద్రం ఉప్పొంగి ఎత్తైన అలలు తీరం దాటి తీరానికి సమీప ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ఉప్పాడలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు తీర ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వరకు నమోదవుతోంది. ఫలితంగా చెట్లు విరగడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మాంతా తుఫానుతో ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా భయాందోళనకరంలో అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఏదైతే ఉప్పాడ ప్రాంత పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ ఉప్పాడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా ప్రత్యేకంగా సురక్షా ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం కాకినాడ జిల్లా ఏదైతే ఉందో ఉప్పాడ సముద్ర తీర వద్ద ఉన్నాం. ఇప్పటికే కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజల్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో అయితే మాత్రం అధికారులందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ మొంతా తుఫాను ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రాత్రికి కాకినాడ తీరం దాటే విధంగా ఉందన్న కోణంలో ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు అనేక సూచనలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజలను అవగాహన పరుస్తూ ఈ భద్రతా చర్యలను కూడా ఏర్పడడం జరిగింది. అయితే మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకున్నట్లయితే కెరటాలన్నీ కూడా సముద్రం ఉద్రిక్తతతో కూడా కెరటాలన్నీ ఉప్పొంగే పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉప్పాడ ప్రాంతంలో సముద్ర తీరం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఎగసపడుతూ కూడా కెరటాలన్నీ కూడా ఎగసపడుతూ ప్రాంతంలో ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికే అనేక చర్యలు ఏర్పడుతూ ప్రజలకు అందరికీ కూడా అప్రమత్తంగా అవగాహన చేయడం జరిగింది. అయితే ప్రజలు చేసిన పరిస్థితులు అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరం వద్ద కూడా పరిస్థితి తీవ్రంగా మారిందని కూడా మనం చెప్పవచ్చు. అయితే తుఫాను ప్రభావంతో సముద్రం ఉప్పొంగిపోతుంది. ఎత్తైన అలల తీరం దాడుతూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ముంచెత్తే ప్రయత్నం కూడా ఉంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికారులు ఉప్పాడలో రెడ్ అలర్ట్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది కూడా ఇప్పటికే తీర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని అయితే కూడా పర్యవేక్షణ చేస్తూ జరుగుతుంది. అయితే ప్రజల భద్రతకి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు ఉప్పాడ మరియు పరిసర గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియను కూడా వేగవంతం చేయడం జరిగింది. అయితే తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వరకు నమోదవడంతో దాంట్లో చెట్లు విరిగిపోవడం, విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోవడం వంటి ఘటనలు కూడా చేసుకుంటడంతో సముద్రం 3 నుండి 4 మీటర్ల ఎత్తున ఉప్పొంగిపోతుందని కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఫిషింగ్ హార్బర్ వద్ద కూడా అన్ని పడవలను నిలిపివేయడం ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. తుఫాను ప్రభావంతో ఈ గత 24 గంటలుగా ఉప్పాడ ప్రాంతంలో నిరంతర వర్షాలు కూడా కురవడం జరిగింది. అయితే రెడ్ అలర్ట్ జారీ చేయడంతో స్థానిక గ్రామాల్లో కూడా భయాందోళన అయితే మాత్రం వెల్లువెత్తున్నాయని చెప్పొచ్చు. అయితే అధికారులు ప్రజలు నెమ్మదిగా ధైర్యం చెబుతూ అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, ఎవరు ఆందోళన కూడా చెందవద్దని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఉప్పాడలో కూడా మోహరించడం జరిగింది. తీర ప్రాంతాల్లో శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు తినుబండారు, తాగునీరు అందించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రాబోయే 24 గంటలు కూడా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే విధానంగా ఉందని కూడా అధికారులు చెప్పడంతో తుఫాను బలహీనపడే వరకు ఎవరూ కూడా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం, అలాగే బందోబస్తులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాతావరణ శాఖ ప్రకారం ఈ తుఫాను ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం కూడా ఉండడంతో కాకినాడ నగరంలోని అధికారులు కూడా పూర్తి అప్రమత్తలతో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా కంట్రోల్ రూములు నిర్మాణాలు కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ రూముల్లో కూడా ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి అధికారులు అయితే మాత్రం అప్రమత్తమైన వస్తుంది. అయితే ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాలో తీరం దాటబోతుందంటే ప్రజలందరూ కూడా పూర్తిగా కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితుల్లో అయితే మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఉదయం నుండి కూడా 9 గంటల నుండి ఎప్పటి వరకు కూడా పూర్తిగా కూడా వాతావరణం అయితే వర్షం అలా కురుస్తూ ఉండడంతో ప్రజలైతే మాత్రం పూర్తిగా కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఇబ్బంది చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే పూర్తి కార్తీక మాస స్థానాలకు కూడా సముద్ర వద్దకు వెళ్లే వారిని కూడా వెళ్ళవద్దని కూడా పూర్తిగా అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేశారు. అదే విధంగా ఈ నెల 27, 28 తేదీల్లో కూడా ప్రస్తుతం పూర్తి అక్కడ ఏదైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాలకు కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ కాకినాడ జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తీర ప్రాంతాల్లో కూడా భారీగా గాలులు, వర్షాలు కూడా ఎక్కువ విరుచుపడంతో నేపథ్యంలో కూడా పూర్తిగా అధికారులు అయితే మాత్రం ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఏదేమన్నప్పటికీ కూడా ఈ పూర్తిగా ఉదయం నుంచి వర్షం కొట్టడంతో 1 గంట సమయంలో చేరుకునే టైంలో అయితే మాత్రం కొద్దిగా ఎండ అనేది కూడా ఇక్కడ రావుతుంది. కొద్దిగా వాతావరణం కూడా తుఫాను అనేది కొంచెం శాంతించేందుకు కూడా మనం చూడవచ్చు. అదే లెక్కలో చూసుకుంటే పూర్తి స్థాయిలో మనం ఇక్కడ ఉన్నట్లయితే ఈ ప్రభావంతం కూడా తాజాగా పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ మోంతా తుఫాను కూడా కాకినాడ తీర దాటుందన్న సమీపాల్లో మరలా
తుఫాను ఇక దిశ మార్చుకుందనే కోణంలో కూడా ప్రస్తుతం వాతావరణ శాఖ కూడా ఒక జారీ అయితే చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ యొక్క రాజోలు సకినేటిపల్లి రాజోలు వైపుగా కూడా రాత్రి రేపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా తీరం దాటబోతుందని చెప్పేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపుకు మారిందన్న కూడా అధికారులు తాజా సమాచారం కూడా అయితే మాత్రం ఇక జారీ చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇక ప్రజలు ఏది కూడా తేలిగ్గా తీసుకోకూడదు. చిన్నపాటి గాలి వచ్చిన గాలి వర్షాల పట్ల కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క సముద్ర తీరాల్లో ఉప్పడ ప్రాంతంలో 200 మంది ప్రజలందరినీ కూడా ప్రభుత్వ అధికారులు సురక్ష ప్రాంతాలకు తరలించడం, వారిని ఖాళీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క కెరటాలు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఉవ్వెత్తున ఉరిగిపోవడంతో కూడా ఈ యొక్క ఏదైతే ఉప్పడ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ఏది కూడా వెళ్ళకుండా అంతా కూడా ఇక దారులన్నీ కూడా మూసివేయడంతో కూడా ఎస్పీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఆపివేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ పూర్తిగా కూడా కాకినాడ జిల్లాలో ఇక తీరం దాడుతున్న ఈ మోంతా తుఫాన్ అయితే మాత్రం తన దిశ మార్చుకుని మరలా ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి ఏరియా నుంచి అటు తీరం రేపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో దాడుతుండడంతో కాకినాడ వాసులు అయితే మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నారనేది విషయం కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనప్పటికీ దీన్ని తేలిగ్గా తీసుకోకుండా ఏ సమయాన్ని ఏ విధంగా మారుతుందో పరిణామాలు మారే పరిస్థితి ఉన్న క్షణంలో కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా అయితే ఉన్నారు. రేపటి తరంగా రేపు ఉదయం నుంచి కూడా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ అధికారులు కూడా సిద్ధంగా అయితే ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుమన్ తో అశోక్, తూర్పుగోదావరి జిల్లా, BRK న్యూస్.